హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బ్లూమింగ్ విత్ బ్యూటీ. ఈరోజు నా వార్డ్రోబ్లోని పెయింట్ శారీని మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది నేనే డిజైన్ చేసుకున్నానండి. ఫస్ట్ బ్లౌజ్ చూపించేస్తాను. మనం బయట తీసుకుంటే కనుక ఇలా నెక్ అంతా కూడా మనకి ఇలా ఫినిషింగ్ అనేది ఉండదు. ఉన్నా కూడా ఎక్కువ ఛార్జ్ చేస్తారు మనీ అనేది. ఇది నేను నేర్చుకున్నాను అనమాట. చాలా డిజైన్స్ నేర్చుకున్నాను అనమాట. ఒక 40 వరకు నేర్చుకున్నాను. పెయింట్లో టైప్స్ అనేవి, ఫిల్లింగ్ అని, నెక్స్ట్ స్ట్రైక్స్ ఇవ్వటం అని, డబల్ షేడ్ అని చెప్పి అలా చాలా ఉంటాయి అన్నమాట. నేను స్ట్రోక్స్తో ఇలా డిజైన్ చేసుకున్నాను. చూడండి, దగ్గరికి చూపిస్తాను. ఇది మెయిన్ డిజైన్, ఇది హ్యాండ్ అనమాట. బ్లౌజ్కి వచ్చినప్పటికీ ఒక లైన్ అనేది ఒక 1 ఇంచ్ లైన్గా ఫిల్ చేయటం అనేది రొటీన్గా ఉంటుంది. ఇలా కట్ వర్క్ టైప్లో ఇలా వేసుకున్నాను అనమాట. ఇవ్వండి, నెక్కి అయితే ఇలా ఉంది డిజైన్. ఇవి రెడీమేడ్స్ వేసాను అనమాట. నెక్ చుట్టూ కూడా అంటే శారీ అంతా కొంచెం బంచెస్ అనేవి మనకి పెద్ద బంచెస్ కాబట్టి బ్లౌజ్కి అంత పెద్దగా అయితే బాగుండదు కాబట్టి కొంచెం మిక్స్ అండ్ మ్యాచ్గా పెద్దవి చిన్నవి అలా వేసాను అనమాట. ఎక్కువ బ్లూకి గోల్డ్ అయినా సిల్వర్ అయినా ఏదైనా సెట్ అవుతుంది కాబట్టి నేను 2 తీసుకున్నాను. ఇక్కడ గోల్డ్ ఫ్లవర్ వేసాను కాబట్టి మిడిల్లో ఇలా సిల్వర్తో డాట్ ఇచ్చాను అనమాట. నెక్స్ట్ నెక్ లైన్ కూడా ఇలా పెట్టాను అనమాట. ఇది అందరూ సైడ్ హ్యాండ్. ఇక్కడ ఇంకా ఎక్స్ట్రాగా అనదర్ దీనికి హైలైట్ ఏం చేశానంటే, నేను ఈ మిడిల్ ఆర్ట్ దగ్గర ఒక స్టోన్ని అండ్ గోల్డ్ బీడ్స్ని కూడా స్టిచ్ చేశాను అనమాట. లుక్ అయితే చాలా బాగుంటుందండి. ఈ విధంగా బయట చేయించుకోవాలంటే చాలా తీసుకుంటారు. మనకి వితౌట్ బ్లౌజ్ రాకుండా ఓన్లీ శారీ జస్ట్ పెయింట్ చేసి జార్జెట్ శారీస్ మీద, జార్జెట్ శారీ అంటే మీ అందరికీ ఐడియానే ఉంటుంది. ఎక్కువ షిఫాన్ శారీస్ మీద మన షిఫాన్ శారీ బయట తీసుకుంటే మ్యాక్సిమం మహా అయితే 400 to 500 ఉంటుందండి, మంచి క్వాలిటీలోని. వాటి మీద మనకు అక్కడక్కడ బంచెస్ ఇస్తేనే 1000 రూపీస్ ఈజీగా తీసుకుంటున్నారు. 2000, 3000 ఇన్స్టా పేజెస్లో. ఇదిగోండి, ఇలా శారీ అంతా బంచెస్ వస్తాయన్నమాట. బోర్డర్గానేమో ఇలా బోర్డర్ వచ్చేసి కట్ వర్క్ టైప్లో కూడా వచ్చింది. రొటీన్గా లేకుండా ఇలా బాగుంటుందని చెప్పి ఇలా వేసుకుని ఇలా మిడిల్లో మళ్ళీ నేను సిల్వర్ స్టోన్ పెట్టేసి చుట్టూ ఇవి గ్లాస్ బీడ్స్ అన్నమాట. ఇవి మనకి షేడ్ కూడా అవ్వవు. గ్లాస్ బీడ్స్తో స్టిచ్ చేసుకున్నాను అనమాట. కింద పార్ట్ అంతా కూడా ఇలా బంచెస్ రిపీట్ అవుతాయి. అక్కడక్కడ మనకి ఫ్రంట్ సైడ్కి వచ్చేటప్పటికి ఇలా మిడ్లో ఈ బంచ్లోనే ఒక పార్ట్ తీసుకుని అలా డ్రా చేసుకున్నాను. ఇదేంటంటే మనకి ఫ్రంట్ ప్లీట్స్ పెట్టే సైడ్ కూడా మరీ డల్ అవ్వకుండా అక్కడ ఒక పంచ్ అనేది చేయండి. మీకు ఎవరికైనా పెయింటింగ్ నేర్చుకోవాలని అంటే చెప్పండి. నాకు తెలిసిన డిజైన్స్ని ఒక వీడియో చేస్తాను. మీకు ఏదైనా ఒక డిజైన్ కావాలి, మీకు ఏదైనా టైప్ కావాలనుకుంటే నేను కూడా మీకు చెప్పడానికి ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ యువర్ టైం అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.